ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. మరి కార్తీక పురాణంలో చాలా విశిష్టమైనది. ఏ కథ అయినా విశిష్టమైనదే. ఈ కార్తీక పురాణంలో ఉండే కథలన్నీ చాలా బాగుంటాయి. శివకేశవార్చన విధులు. శివకేశవార్చన అంటే వశిష్ఠుల వారు జనకునకింకను ఇట్లా బోధించింది. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు. నిజమే కదా, మనం రోజుకో కథ చెప్పుకుంటున్నాం. నీకు ఈ కథలు నచ్చాయా? ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా. అంత బాగుంటాయి అన్నమాట. కార్తీక మాసం గురించి ఎంత విన్నా తక్కువే. ఇంకా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అన్ని మహిమలు ఉంటాయి అన్నమాట. ఇంత మహత్వపూర్వమైన కార్తీక పురాణాన్ని మన పెద్దలు నేర్పించినందుకు శతకోటి నమస్కారాలు చేసుకోవాలి మనం. ఇప్పుడు అమ్మమ్మ నాకు చెప్పటం వల్ల నేను నీకు చెప్పగలుగుతున్నాను కదా. నువ్వు బిగ్ అయ్యాక నీకు ఒక ఫ్యామిలీ, నీకు ఒక బేబీ ఉంటుంది, నువ్వు కూడా ఇంకొందరు చెప్పాలి. ఇప్పుడైనా సరే నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు. రోజు స్కూల్కి వెళ్ళి నేను ఈరోజు ఈ కథ విన్నాను, నేను ఈరోజు ఈ కథ చదివాను అని అలా ఒకరికొకరు చెప్పుకున్నావు అనుకో, నువ్వు చెప్పిన కథ విని వాళ్ళకి ఒక గుడ్ థింకింగ్ రావచ్చు. అదే నువ్వు చెప్పినందుకు నీకు ఇంకా ఒక గుడ్ మేనర్ రావచ్చు. ఏదైనా మంచి జరుగుతుంది. మనం ఎంత చెప్పుకున్నా మంచిదే, అంతేనా? అయితే రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత నా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారు ఎంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీ దళములతో కానీ, బిల్వ పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసము నుండు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఎంతెంత కాదు. శాలిగ్రామం అంటే నీకు ఎలా చెప్పాలి, అదొక విశిష్టత ఉంది. నీకు దాని గురించి చెప్తాను చూడు. ఒక చిన్న కథ చెప్తా. శాలిగ్రామం అంటే నీకు తెలియాలి. దాని గురించి నేను వజ్రకీట అని ఒక ఇన్సెక్ట్ లాంటిది అనమాట ఉంటుంది. వజ్రకీట అంటారు దాన్ని. అది ఎక్కడ ఉంటుంది? ముళ్ళులాగా ఉంటుంది, పీతలాగా కనిపిస్తుంది. అంటే నేను లైవ్ ఎప్పుడు నిజంగా చూడలేదు, కానీ బొమ్మను చూశాను. దాన్ని వజ్రకీట అంటారు. ఇది చూడటానికి ముళ్ళుగా ఉంటుంది. ముళ్ళుగా భయంగా కనిపిస్తుంది. అది చూడడానికి డిఫరెంట్గా, అదేదో ఏంటిది ఇలా ఉంది అని భయపడతాం. కానీ ఇది ఎక్కడ ఉంటుంది? నేపాల్, భూటాన్ ఉన్నాయా? నేపాల్ దగ్గర గండకీ నది అని ఒక నది ఉంటుంది. నేపాల్ నది. ఆ నదిలో ఈ వజ్రకీటాలు చాలానే ఉంటాయి. ఏవో చేపలలాగా తిరుగుతా ఇంకా అవి అక్కడే ఉంటాయి. దాని బాడీ మొత్తం ముళ్ళు కిరీటాలలాగే ఉంటాయి అంటారు. నేను ఎప్పుడు చూడలేదు, కానీ విన్నాను దాని గురించి, చదివాను. అయితే బాగా ముళ్ళుగా ఉంటాయి. అంటే వాటి నుంచి వచ్చే ఒక కెమికల్ రియాక్షన్, ఒక వాటర్ కంటెంట్ లాంటిది ఆ ముళ్ళుల నుంచి వస్తుంది. అయితే అందులో ఉన్న, ఆ నదిలో ఉన్న స్టోన్స్ డిఫరెంట్గా ఉంటాయి. గండకీ నదిలో దానికి ఒక స్టోరీ ఉంది. గండకీ నది దానికి ఒక స్టోరీ ఉంది. అందులో ఈ శాలిగ్రామంలో ఒక స్టోన్స్ డిఫరెంట్ ఆ స్టోన్స్ని ఇది చక్కగా శివలింగాల్లాగా చెక్కుతూ ఉంటుంది. అంటే తన ముళ్ళు తనకే తెలియకుండా చెక్కబడుతుంటాయి అన్నమాట. ఆ స్టోన్స్ని శాలిగ్రామం అంటారు, తెలుసా? వాటికి అవే క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ గండకీ నది ఒక ప్రత్యేకత కూడా నీకు చెప్తాను. ఇది గండకీ నది గురించి చెప్పాలన్నాను కదా.
గంధకి నదిలో శాలిగ్రామాలు అంటే ఏంటనుకున్నా ఓన్లీ అక్కడే ఉంటాయి. ఎందుకో దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటనుకున్న శాలిగ్రామం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపం అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే దానికి ఒక స్టోరీ ఉందన్నాను కదా, అది చెప్తాను నేను. గంధకి అని ఒక ఆవిడ ఉండేవారు. గంధకి ఆమె శ్రీ మహావిష్ణువు ఆమెకు ఒక పరీక్ష పెడతారు. ఆంటీ చాలా డబ్బులు ఉన్న ఆవిడ. అండ్ ఆ ఆంటీ గురించి ఒక కథ ఉంది, అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. కానీ ఒకటే చెప్తాను, శ్రీ మహావిష్ణువు ఆమెకు ఒక టెస్ట్ పెడితే అందులో ఆంటీ ఎగ్జామ్ పాస్ అవుతుంది అనమాట ఆయన పెట్టే టెస్ట్లో. అయితే నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటారు. అనగానే ఆ గంధకి ఆవిడ, నాకు ఎక్కువ బొబ్బులు కావాలి, ఎక్కువ నగలు కావాలి, ఎక్కువ ఇంకా ఏవేవో కావాలని అడగలేదు. ఏమడిగింది, స్వామి నాకు అమ్మగా మీరు నాకు బిడ్డగా పుట్టాలని కోరుకుంటున్నాను అని అడుగుతారనమాట. అయితే దానికి శ్రీ మహావిష్ణువు ఆమె నియమ నిబంధనలకు నిష్టకు మెచ్చి నీ భక్తిని మెచ్చాను. ఈ జన్మ కాదు, మరు జన్మలో అంటే ఇంకొక జన్మలో నువ్వు నదిగా పుడతావు. నీ గర్భమున నేను శాలిగ్రామం రూపంలో నీ గర్భమున అనేక రూపాలుగా దాల్స్తాను అని చెప్తారనమాట. అర్థమైందా? అదేంటంటే ఆ కీటకం అది ఒక డిఫరెంట్. దాని ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఒక శాలిగ్రామం రూపంలో పుడతారు. గంధకీ నది అన్నాను కదా, గంధకీయే గండకీ నది, అది నేపాల్లో ఉంటుంది. ఓన్లీ ఆ రివర్లోనే ఎందుకు ఆ శాలిగ్రామం స్టోన్స్ వస్తాయి అన్న దానికి నీకు ఇప్పుడు చెప్పిన కథ అనమాట. అయితే ఈ వజ్రకీట అన్నది శ్రీ మహావిష్ణువు యొక్క శంఖాలు చక్రాలను డిఫరెంట్గా చెక్కగల స్పెషాలిటీ ఆ వజ్రకీటానికే ఉంది. అది కూడా ఆ భగవంతుని యొక్క లీలే. అర్థమైందా? అవి ఎక్కడా దొరకవు. బ్లాక్ కలర్ స్టోన్స్లో నీకు ఈసారి టెంపుల్లో చూపిస్తాను. ఇది శాలిగ్రామం అని అంటూ ఉంటారు అని చెప్తాను. అలాంటివి ఎక్కడా దొరకవు. ఆ గండకీ నదిలోనే అనేకమైనవి, కొన్ని వేల లక్షలు అక్కడే దొరుకుతాయి ఆ స్టోన్స్. అక్కడ నుండి ఇక్కడికి వస్తాయి. అవి ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్స్ అవి వేరే విషయం, కానీ వస్తాయి. అయితే ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఆ స్టోరీ. అసలు శాలిగ్రామం అంటే ఏంటి? శాలిగ్రామం శ్రీ మహావిష్ణువు యొక్క మరో రూపం. అలాగా ఆ గంధకి ఆమె కోసం ఆయన ఆ రూపం ధరిస్తారనమాట. ఆమెకు పిల్లలుగా పుట్టడం కోసం నదిలో రాళ్ళుగా ఆయన ఒక రూపం అనమాట. అంతే. అర్థమైందా? ఈ కథలో నీకు చెప్పేది ఏంటంటే, అయితే ఈ మాసంలో ఆ శాలిగ్రామం చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద పెట్టి శాలిగ్రామం పెట్టి జేజీ చేస్తే ఇంకా పవిత్రం. మనకి చాలా ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి స్వామి దగ్గర నుంచి. అర్థమైందా? అర్థమైందమ్మా. ఎక్కువ దీపారాధన చేస్తే, ఈ కార్తీక స్నానంలో దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలంలో ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినా కూడా ఆ ఫలితం దక్కుతుందంట. చేసిన ఎడల వారి పాపములు నశించను. సంపత్తి గల వారు శివకేశవుల ఆలయానికి వెళ్ళి భక్తితో దేవతా అర్చన, సంపత్తి గల అంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే టెంపుల్స్కి వెళ్ళి అర్చన చేయించుకుంటే ఇంకా మంచిది. మనకి ఏం లేదనుకో, వెళ్ళి దేవుడా అని ఆ జ్యోతిని, ఆ టెంపుల్స్లో వెలిగే జ్యోతులు, ఈ కార్తీక మాసంలో వెలిగే జ్యోతులకి చాలా పవర్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు స్టోరీస్లో కూడా చదువుకున్నాం కదా. ఆ జ్యోతిని చూసి కూడా దండం పెట్టుకున్నా చాలు మనకి పవర్స్ వస్తాయి, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట. అయితే
శిలాయం విశ్వాలయం కానీ జెండా ప్రతిష్ఠించేంత యమకింకల దగ్గరకు రాలేరని. యమకింకర్లు అంటే యమదూతలు, భటులు దగ్గరికి కూడా రాలేరట. వెనుగాలికి ధూళి రాసు ఎగిరైపోయినట్లే కోటి పాపములైనను పటాపంచులైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో, మనం రోజు వరిపిండితోనే కదా అమ్మ ముగ్గులేస్తుంది రోజు మార్నింగ్. తులసి అమ్మమ్మ దగ్గర, గుమ్మం దగ్గర అన్నీ ఆ వరిపిండితోనే కదా. వరిపిండితో ముగ్గులు ఆవు పేడ తాలికి వరిపిండితో శంఖచక్ర ఆకారంలో మనం రోజు వేసుకుంటాం శంఖచక్రం ఆ నామం గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాణిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పూసి ఒత్తి వేసి రాత్రింబవలు ఆరకుండా ఉండవలను. దీనిని నందాదీపం అందురు. నంది దీపం అంటారంట దాన్ని. ఈ విధంగా చేసి నైవేద్యమునే కార్తీక పురాణమును కార్తీక చదువంబడి ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగును. అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. అయ్యో నా కోసం నా మీద ఇంత భక్తితో చదువుతున్నారు నా భక్తులు అని హ్యాపీ అవుతారంట. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన, జిల్లేడు పూలు చెప్పానా మొన్న, వైట్ కలర్ జిల్లేడు పూలు కోసిన రోజుకు ఒక పువ్వు పెట్టిన చాలా ఇష్టం జేజికి అన్నాను. అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. శాలిగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళముతో, శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడు అంటే గోవిందాతే కనుక ఆయనకు తులసి దళం పెట్టాలి. ఆయన తులసి కదా ఇష్టం, పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమునందు పూజాదులను సరళపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై, ఫస్ట్ స్టోరీలో కుక్కగా పుట్టే కదా అలా సునకమై తిండి దొరకక ఆకలేసి వేసి, ఫస్ట్ స్టోరీలో అదే కదా. అసలు తినడానికి కూడా దొరకదు. ఇంటింటా తిరిగి కజ్జలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 9 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం అయినను, ఈ మండే మనం లేచి పూజ చేయాలనుకున్నాము, అమ్మకి అయింది హెల్త్ ఇదైతే తప్పు లేదు, కానీ హెల్త్ బాగున్నప్పుడు ఖచ్చితంగా చేస్తే మనకే మంచిది. అర్థమైందా? నెక్స్ట్ మండే మనం ఖచ్చితంగా చేసుకుందాం. చేసి పూజలు చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను. నమశివాభ్యాం నమయౌవనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తం. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసంలో ముఖ్యమైన విషయాలంటే నదీ స్నానం, శివారాధన, దీపదానం, విష్ణు ఆరాధనం, పురాణ పఠనం అంటే మనం చెప్పుకున్నది. ఇవన్నీ అన్నమాట చాలా విశిష్టమైన దానాలు చేయటం ఇలాగా ఇవన్నీ మనం చేస్తున్నాము. నువ్వు పెద్ద అయ్యాక కూడా ఇవన్నీ మానకు. అర్థమైందా? ఈ రోజుకి సరే. ఇంకా ఏమైనా ఉంటే రేపు చెప్పుకుందాం, సరేనా? సరే అమ్మా. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంకర.